ఆలేరు పట్టణం కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కళాకారులకు 50 సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేస్తుందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లికి మంజూరై భవన IIHT-ని రంగారెడ్డి జిల్లా ముచ్చింతలకు కాంగ్రెస్ ప్రభుత్వం తరలించడం సరైంది కాదని, జిల్లాకు జరిగిన అన్యాయమని వెంటనే తిరిగి పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, చేనేత కళాకారుల కష్టాలను గుర్తించి గతంలో చేనేత కళాకారులకు కమ్యూనిటీ హాలు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ సమావేశంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్టా మల్లేష్, మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, కౌన్సిలర్ బేతిరాములు, జూకంట శ్రీకాంత్, ఉప్పలయ్య, జిల్లి నరసింహులు, ఆడెపు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి మా విజ్ఞప్తి అనుకోండి, మా డిమాండ్ అనుకోండి, దీన్ని తప్పకుండా నెరవేరుస్తారని ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఈ జిల్లాని ముందుకు నడిపిస్తున్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. హక్కుగా మన దగ్గర ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ని మన దగ్గరనే నిర్వహించే విధంగా మీరు తప్పకుండా ప్రయత్నం చేసి ఒప్పించి మెప్పించి తీసుకురావాలని చెప్పి వారిని కూడా కోరుతా ఉన్నాం. సో ఈ జిల్లాకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగొద్దు. ఏ మాత్రం నష్టం జరిగినా, ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. గతంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిందో టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు అదే పోరాటం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, చేసి తీరుతుంది, ప్రజలకు అండగా ఉంటుంది. ప్రతి కష్టానికి మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తిరోగమనంలోకి మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతం వెళ్ళిపోతుందనే బాధ మాకు ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ వర్ణాలని కలుపుకొని అన్ని రంగాల వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రాంత ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మూడు రంగాలు, ఉపాధి కల్పించే రంగాలు ఎక్కువగా ఉన్న రంగాలు 3. 1 వ్యవసాయం అయితే, 2 పాడి పరిశ్రమ, 3 చేనేత. ఈ 3 రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడున్న చేనేత కళాకారుల బాధల్ని కష్టాల్ని గుర్తించి గతంలో ఇక్కడ చేనేత కళాకారులు ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే అక్కడ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా క్లస్టర్ విలేజ్గా ఈ ఆలేరుని కూడా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ని ఆలేరుకు రప్పించే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా 1,50,00,000 రూపాయలతోని క్లస్టర్ విలేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పద్మశాలి కుటుంబాల్లో ఉన్న కళాకారుల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు నిష్ణాతులు అయితే పర్లేదు, లేదు ఫర్దర్ ట్రైనింగ్ కావాలంటే కూడా ఇక్కడ వాళ్ళకు సంబంధించిన పూర్తి కళలో ఎక్కడ దేనికి డైయింగ్ కావచ్చు, లేకపోతే నేత కావచ్చు, నూలు కావచ్చు, దానికి సంబంధించిన సమస్తమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కూడా కల్పించే ప్రయత్నం చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చేనేత కళాకారులకు తోడ్పాటిచ్చి వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళని ఆదుకున్నారని చెప్పొచ్చు. అనేక కార్యక్రమాలు, చేనేతకు చేయూత, థ్రిఫ్ట్ పథకం లాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి గొప్పగా ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న చేనేత కళాకారులకు చేయూతనిచ్చింది అప్పటి మా ప్రభుత్వం. అదేవిధంగా చేనేత బీమా కూడా తీసుకురావడం, ఆసరా పెన్షన్లు ఇస్తే 57 ఏళ్ళు వస్తే పెన్షన్, కానీ చేనేత కళాకారులకు మాత్రం ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళకు మాత్రము 50 ఏళ్ళు వస్తేనే 2,000 పెన్షన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అడుగడుగున వాళ్లకు అండగా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు వాళ్ళకు కావాల్సిన ముడి సరుకుల మీద, అంటే అది నూలు కావచ్చు, రసాయనాలు కావచ్చు, 40% సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడ్డది అప్పుడు ప్రభుత్వం. థ్రిఫ్ట్ పథకం ఒక చేనేత కళాకారుడే కాదు, మగ్గం నేస్తున్న కళాకారులతో పాటు వారికి అసిస్ట్ చేసే వాళ్ళకు కూడా, వాళ్ళకు తోడుగా ఉండే వాళ్ళకు కూడా థ్రిఫ్ట్ పథకం అనేది ఆ రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది.
పని లేనప్పుడు కూడా ఈ థ్రిఫ్ట్ పథకం ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేస్తుందో ఆ డబ్బులని వాళ్ళు పని లేని నాడు వాళ్ళ కుటుంబాలను నిలదీసుకునే అవకాశం ఆ రోజు ప్రభుత్వం కల్పించింది. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది చేనేత కళాకారులు వాళ్ళు నేసిన బట్ట అమ్ముడు పోక మార్కెట్ లేక వాళ్ళు తిండికి కూడా అవకాశం లేకపోతే అప్పుల పాలైన చేనేత కళాకారులు ఉరుకొయ్యలకు వేలాడిన సందర్భాలు ఉండే. అప్పుడు ఉద్యమంలో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొని వాళ్ళు వినకపోతే మనమన్నా ఏదైనా చేద్దాం ఆ కుటుంబాలకు అని చెప్పి పార్టీ పరంగా ఒక పిలుపునిచ్చి కూలీ పని చేయమన్నారు మమ్మల్ని. కూలీ పని చేసిన వచ్చిన ఆదాయంతో ఆ కుటుంబాలను ఆదుకుందాం అన్నప్పుడు ఆ సందర్భంలో 3,50,000 జమ అయితే కేసీఆర్ గారు ఉద్యమ నేతగా స్వయంగా ఊదాన్ పోచంపల్లికి వచ్చి ఆ పోచంపల్లిలో 7 కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇచ్చి ఆదుకున్న సందర్భం మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చేపట్టిందని చెప్తా ఉన్నారు. అంటే అడుగడుగునా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి అనే ఆలోచన కేసీఆర్ గారిది. దాంతోపాటు మరి వీళ్ళకు ఉపాధి కల్పించడానికి అనేక పాఠశాలల్లో యూనిఫామ్స్కి కావాల్సిన బట్ట ఏదైతే ఉందో అది మన కళాకారులకి అప్పచెప్పి అదేవిధంగా బతుకమ్మ చీరలు కూడా మరి మహిళలకు మన సాంప్రదాయబద్ధంగా ఇస్తున్న బతుకమ్మ చీరలు కూడా అప్పుడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం